మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అమెరికా కాంగ్రెస్ కమిటీ ముందు విచారణలో వెల్లడించిన సంచలన విషయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అమెరికా ప్రతినిధుల సభ పర్యవేక్షణ కమిటీ ఇటీవలి నిర్వహించిన ఒక అత్యంత రహస్య విచారణకు హాజరై ఆయన తన గత జీవితంలో జరిగిన ఎన్నో ఊహించని పరిణామాలను నిక్కచ్చిగా అంగీకరించారు. తన వైవాహిక జీవితం సాగుతున్న సమయంలోనే తనకు 3 ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలున్నాయని ఆయన స్వయంగా ఒప్పుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ విచారణకు సంబంధించిన డాక్యుమెంట్లు తాజాగా బయటకు రావడంతో ఈ విషయాలు వెలుగు చూశాయి. కేవలం తన అఫైర్ల గురించే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్థిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో తనకున్న పరిచయం, సాన్నిహిత్యం గురించి కూడా గేట్స్ కీలకమైన విషయాలను పంచుకున్నారు. తనకు ఉన్న 3 వివాహేతర సంబంధాల్లో 2 గురించిన పూర్తి సమాచారం ఎప్స్టీన్కు ముందుగానే తెలుసని, బహుశా తన వ్యక్తిగత జీవితంలోని ఈ రహస్యాలను అడ్డం పెట్టుకుని ఎప్స్టీన్ తనను బ్లాక్మెయిల్ చేయడానికి లేదా తనపై ఏదైనా తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించి ఉండొచ్చని గేట్స్ తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే ఎప్స్టీన్ తనను ఎప్పుడూ నేరుగా బెదిరించలేదని చెబుతూనే అతడి మనసులో మాత్రం ఖచ్చితంగా అలాంటి ఉద్దేశం ఉండి ఉండొచ్చని చట్టసభ సభ్యులకు తెలిపినట్లు తెలుస్తోంది. తన అఫైర్లకు, ఎప్స్టీన్ వ్యవహారాలకు ఎలాంటి సంబంధం లేదని గేట్స్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఎప్స్టీన్ చేసిన దారుణమైన నేరాలతో తనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. కానీ అలాంటి వివాదాస్పద నేర చరిత్ర ఉన్న వ్యక్తితో పరిచయం పెంచుకోవడం, స్నేహం కొనసాగించడం తన జీవితంలో తాను చేసిన అతిపెద్ద తప్పు అని గేట్స్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆ ఒక్క తప్పు తన కుటుంబాన్ని మానసికంగా తీవ్రంగా బాధపెట్టిందని, వారిని క్షోభకు గురిచేసిందని ఆయన విచారణలో అంగీకరించారు. ఇదే విచారణలో తనపై వస్తున్న పుకార్లను కూడా గేట్స్ గట్టిగా ఖండించారు. ముఖ్యంగా తనకు ఎస్టీడీలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తల్లో వస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. తనకు ఎస్టీడీ ఉందేమోనని గతంలో ఎప్పుడైనా కంగారు పడి ఉండొచ్చు, కానీ ఆ విషయం తనకు సరిగ్గా గుర్తులేదని, అయితే తన జీవితంలో ఎప్పుడూ తనకు ఎలాంటి లైంగిక వ్యాధి రాలేదని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే తాను ఎవరికీ రహస్యంగా ఎలాంటి మందులు కూడా ఇవ్వలేదని వస్తున్న ఆరోపణలను సైతం తోసిపుచ్చారు. మొత్తానికి జెఫ్రీ ఎప్స్టీన్ వివాదంలో తన పాత్రపై వస్తున్న అనుమానాలకు, అలాగే తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సమస్యల గురించి అల్లుకుంటున్న రకరకాల పుకార్లకు చెక్ పెడుతూ సాక్షాత్తు అమెరికా చట్టసభల సాక్షిగా బిల్ గేట్స్ ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.